ములో ఏ చోట చూచినా ధరణయున్నది దుఃఖములో ఏ శ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి చాలు. మనం చదివిన భాగములో ఇక్కడ ప్రధానముగా 2-3 విషయాలు గమనించగలం. చాలా ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క తలంపుగా కొన్ని వారాలైనా ధ్యానించవచ్చు. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉద్దేశించిన తలంపు 12వ వచనంలో మీరు సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి. ఎంఏలు బిఏలు డిగ్రీలు కలిగి ఉన్నావులే, తెలుసులే. అయితే నీవు దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నావా? దేవుని భయభక్తులే జ్ఞానమునకు మూలం, అది కావాలి. మీరు సంపూర్ణ జ్ఞానము. 2 ఆత్మ సంబంధమైన వివేకము. 3 ఆయన చిత్తను పూర్ణముగా గ్రహించువారు. 4 ప్రతి సత్కారంలో సఫలులు అవ్వాలి. మనం అంటే ఫెయిల్ అయిపోకూడదు, తప్పిపోకూడదు. మంచి కార్యాల్లో మొన్న నీ భాగం ఉంది, నువ్వు ప్రయాసపడ్డావు. నేటి గురించి ఆలోచించాలి, మొన్నటి గురించి దేవునికి అక్కర్లే. కాబట్టి ప్రతి సత్కార్యంలోనూ సఫలులు అవ్వాలి. తర్వాత మాట, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. చివరి కాదు, దాని తర్వాత ఇంకోటి ఉంది, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలా. చాలు అంతటి వరకు. అంతే. ఇంకొకటి కూడా, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతమును కనుపరచాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. ఆ తర్వాత తేజో నివాసులని అవన్నీ వర్తిస్తాయి. ప్రియులారా, ఇన్ని అంశాలు ఉండగా మనం 2-3 తలంపులు మాత్రమే పోయిన వారం చూసాం. వాటిలో మొదటిది ఏమిటంటే, మిమ్మల్ని అడగాలి నేను, చెప్పండి, ఏ మాటలు మనం అంటే గతాన్ని స్మరించుకోవాలి. పోయిన వారం మార్కెట్ నుంచి అది తెచ్చారు కదా, ఈ వారం వద్దండి, అది ఇలా చెప్తాం. నిన్న అది కదా, ఈరోజు వేరొకటి కావాలి. అంటే నిన్న మొన్న పోయిన వారం అంతా గుర్తుంచుకున్నాం కదా. మరి పాత్ర ఇస్తారా వర్తమానాల్ని? పాత్ర, బుర్రలు పాత్ర తాటి వేస్తారు కదా. చెప్పండి, ఒక్కరైనా చెప్పండి. దానికి ముందు ఒకటి ఉంది మేడం, దేవుని విషయమైన జ్ఞానమందు. ఇవన్నీ కలిపితే, ఇక్కడ ఉన్నాయన్నీ కలిపితే దేవుని విషయమై జ్ఞానం, అభివృద్ధి పొందాలి. వి షుడ్ ఇంప్రూవ్ డే బై డే. 5 ఏళ్ళ వయసు వేరు, 10 ఏళ్ల వయసు వేరు, 15 ఏళ్ల వయసు వేరు. వయస్సుకు తగ్గ రీతిగా జ్ఞానం ఉంటుంది, ఆకృతులు ఉంటాయి, కార్యాలు ఉంటాయి. కాబట్టి మనము అభివృద్ధి పొందుతున్నామా? ఇక్కడ కొలస్సీలో సంఘానికి ప్రతి అప్పుడు ఇప్పుడు కూడా బోధకులు రకరకాలుగా ఉంటారు. సంఘాలు కూడా వారి యొక్క సిద్ధాంతాలు డిఫరెంట్గా ఉంటాయి.
కాబట్టి కొందరు మరీ అబద్ధ బాధకులని ప్రవక్తలే ఉన్నారు, వాళ్ళు కీడు చేస్తారు. దాన్ని బట్టి ఈ విషయం చెప్తున్నాడు పౌలు ఇక్కడ. కొలస్సీలో ఉన్న సంఘము ఆయన ఎప్పుడు స్వయంగా రాలేదు అక్కడికి. ఎపఫ్రొది, తీతు, తిమోతి, ఒనేసిము ఇలాంటి వ్యక్తులు ద్వారా ఉత్తరాలు పంపిస్తారు. అవి చదువుకుని మేలు పొందారన్నమాట. జీవం గల వాక్యం కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఆత్మ సంబంధ విషయాల్లో ఆరాటం కలిగి అభివృద్ధి చెందే వ్యక్తులుగా ఉండాలి. మొదటిది అది. 2, అన్ని విషయాల్లోనూ ప్రభువును సంతోషపెట్టాలి. వీ షుడ్ ప్లీజ్ ద గాడ్. వంట చేసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు? ఇక్కడ వంట చేసేవాళ్ళు ఈ పక్కన ఉన్నారు, వంట తినేవాళ్ళు ఈ పక్కన ఉన్నారు. వాళ్ళు తినరా అంటే తింటారు. ఏమనుకుంటారు తెలుసా? తెలీదా ఏంటి? ఒక్క మాటైనా అది మెప్పుగా కావాలి అక్కడ. ఇట్స్ వెరీ నైస్. ఒక ఆయన ఉన్నాడు మా ఇంట్లో, తినటానికి రాకపోరో, టేబుల్ దగ్గర రాకపోరో, తాతగారు ఎలా ఉంది అంటే నేను చెప్పిన మాటను బట్టి ఆడి అవసరమైతే భోజనం సగం మానేస్తాడు. బాగుందంటే ఇంకాస్త ఎక్కువ 2 ముద్దలు ఎక్కువ తింటాడు. అంత తేడా ఉంది. కాబట్టి వ్యక్తి బాగుంటే బాగుందనే చెప్పాలి. బాగున్నప్పుడు కూడా ఒక ఆవిడ ఏమంటా తెలుసా, నీ నాలుగు లేదో తేడా ఉందో చూపించుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటది. ఇంకొక ఆవిడ, అమ్మ బాబురే, తెలివితేటలు అమోఘం అనమాట. ఉప్పు తక్కువేంటి షీ వోంట్ అగ్రీ, ఒప్పుకోదు. ఉప్పు తక్కువ కదా ఏమి తిరా అంటది. మరి ఇలాంటి కొంపలు ఉంటాయి. మనది దిద్దుకోవటానికి ఇష్టపడం మనం. కాబట్టి ఏం మాట చదివి మనం అన్ని విషయంలోనూ సంతోషపెట్టువారుగా. యూ షుడ్ ప్లీజ్ ద గాడ్. భర్తకి పిల్లలకి ఒక తల్లి ఉంది ఒక ఊరిలో. అన్నం వండితే ఎప్పుడు మామూలు స్థితిలో ఉండదు, చూడిపోద్ది, లేకపోతే ఉడకదు, లేకపోతే రుబ్బేసినట్టు ఉంటుంది, పప్పు రుబ్బినట్టు ఉంటుంది. తన బతుకంతా అంతే. తెలీదు, అజ్ఞాని. కుటుంబానికి ఏమైనా మేలు చేస్తుందా? ఐ నో పర్సనల్లీ, నాకు వ్యక్తిగతంగా తెలుసు అలాంటి వాళ్ళు. మరొక స్త్రీ తెలుసు, వృద్ధురాలు, నాకు నానమ్మ. ఎంత అమోఘమో కూర వండితే. తన తర్వాత తరం వాళ్ళకి మూర్ఖులు, అజ్ఞానులుగా ఉన్నారు. మనిషిని బట్టి ఉంటుంది. ప్లీజింగ్ దేవునికి ప్రీతికరముగా మనము సంతోషపెట్టినట్లు మనం ఉండాలి. 2వది అది మనం చూస్తున్నాం. 3వది ఇలా ప్రీతికరముగా దృష్టాంతాలు కూడా చెప్పాలి మీకు. పోయిన వారం చూసాం మనం రెఫరెన్స్లు. వెంటనే కాదు, దావీదు ప్రీతికరంగా ఉన్నాడు. ఇంకా అక్కడ ఆగితే ఇంకా డీటెయిల్గా వెళ్ళవలసి వస్తుంది. దావీదు ప్రీతికరంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, 2వది. 3వది ఆయన తగినట్టుగా నడుచుకోవాలి. వీ షుడ్ వాక్ అకార్డింగ్ టు గాడా, లేకపోతే వీ హ్యావ్ టు వాక్ ఏమనాలి ఇంగ్లీష్ వర్డ్ ఇక్కడ పైనే ఉంది. ఇక్కడ మనకి చదువుకున్న భాగంలో ఆయనకు తగినట్టుగా యోగ్యమైన రీతిగా, వర్ది కరెక్ట్ వర్డ్. దేవునికి వర్ది, దేవుడు మెచ్చుకునే రీతిగా, మరో రీతికి చెప్పాలంటే నడుచుకోవాలి మనం. ఎవరు మెచ్చుకుంటాడండి? సంతృప్తి కలిగి ఉండాలి. దానికి మనం చూస్తాం అక్కడ ఆ మాటను మరొక రీతిగా, మనం సంతృప్తి కలిగి ఉండాలి. మన నడుచుట అనేది అక్కడ అభివృద్ధి చెందాలి. 2వది సంతోషపెట్టాలి. 3వది ఆయన కోని రీతిగా మన నడక ఉండాలి, అనుదిన జీవితం ఉండాలి.
మనము ఆయనకి అన్ని వేళలా కూడా దేవుని మార్గంలో నడిచే మనము అన్ని వేళలా ఆయనకి అంటే మనం తృప్తికరంగానే ఉండాలి. వెలితి దగ్గర చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎస్, చాలు. పోయిన వారం చూసిన దృష్టాంతం అది. మనం మిగిలిటికి వెళ్ళలేదు రెఫరెన్స్లకి. కాబట్టి తృప్తి కలిగి ఉండాలి. వేధించే భార్యలు లేరు. అన్నం దగ్గర, కూర దగ్గర, బట్ట దగ్గర, నగలను చూసి, ఇతరులను చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒకవేళ అన్యురాలిగా, దేవుని ఎరగని దానిగా, ఎరగని వాడిగాని ఉండవచ్చేమో. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనము అట్లాంటి ఇతరులు కాదు చూసేది. పౌలు జీవితాన్ని చూడాలి, యేసు ప్రభు జీవితాన్ని చూడాలి. యేసు ప్రభు జీవితం మాదిరికరంగా, పేతురు కూడా ఇదే మాట అంటాడు, మాదిరి అని మాట. కాబట్టి మనం మాదిరికరంగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తాయి. ఇప్పుడు ఈరోజు ఆ 3 విషయాల్లో ఒకటి చూస్తాం. ఆయన యోగ్యంగా నడుచుకోవాలి, ఆయన తగినట్టుగా నడుచుకోవాలి అనే దాంట్లో ఇంకొక భాగం ఏమిటంటే, మరొక నూతన తలంపు ఏమిటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇరవై 24వ వచనం. నడుచుట అనే మాటను మనం ధ్యానిస్తున్నాం. పౌలు యొక్క నడక ఎలాంటిదో, ఏ స్థితిలో, ఆయా స్థితుల్లో దేవునికి అన్ని తృప్తి కలిగి ఉన్నాడు. అంతే. ఇంకేమైనా మాట చెప్పగలరా అక్కడ తృప్తి కలిగి ఉన్నాడనే మాటకి? మీ సొంత భావం చెప్పగలరా? త్వరగా ఇన్స్టెంట్గా చెప్పాలి, బుర్ర అలా పనిచేయాల. పాదరసం అంటారు. పౌలు తృప్తిగా ఉన్నాడు లేదా? సంతృప్తి కలిగి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. భర్త లేనప్పుడు, అన్ని నిర్మానుషమైనప్పుడు దేవాన్ని కొందనాలని చెప్పారు వాళ్ళు. ప్రకృతి విలయతాండం చేసినప్పుడు, ప్రకృతి ప్రకోపించినప్పుడు కోపగిస్తుంది ప్రకృతి. నీ బుద్ధి అలాంటిదని తెలిసినా కూడా ప్రకృతి దాడి చేస్తుంది. నువ్వెంత మోసగాడవో, మేలు చేసేవాడో ప్రజలకి తెలుసుకోవటం కూడా ప్రకృతి దాడి చేస్తుంది. అధికారం వచ్చిన వాళ్ళు, చచ్చిన వాళ్ళ గురించి 50-70 మంది చచ్చిపోతే ఇన్ని లక్షలు ఇస్తారనే మాట కూడా రాదు చచ్చిన కుటుంబాలకి. నీవెవరో తెలుసుకోవటానికి పరిస్థితులు తారుమారు అవుతాయి. బైబిల్ తీసుకెళ్తాడు ఆయన. మనం ఎలా నడుచుకుంటున్నాం, మన జీవితాల్ని చూస్తారు. ఇక్కడ చక్కని మాట కదా, 16వ అధ్యాయం 24లో యేసు ప్రభు అంటున్నాడు తన శిష్యులతో, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని వెంబడింపవలను. తన ప్రాణము కొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొని, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని. ఈ మాట చాలా మందికి ఇష్టం ఉండదు. విశ్వాసులు 90 కూడా ఇష్టం ఉండదు. నొప్పి కలిగితే ఎక్కడైనా ఎవరు సహిస్తారండి? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, నొప్పించే మాటే సహించలేము మనం. అటువంటప్పుడు ఎవడైనా నన్ను వెంబడింప గోరినట్ల తను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొనుట మీలో ఎవరైనా దాని అర్థం చెప్పండి. అంటే జస్ట్ మాట అర్థమేం కాదు, అది మనల్ని మనం తృణీకరించుకోవటం. ఇతరులు మనల్ని మనం ఇతరులు తృణీకరించడం అనేది రెండోది. ఇతరులు తృణీకరించడం అనేది రెండోది. మనల్ని మనం తృణీకరించుకోవటం అంటే పరిస్థితి దగ్గరే. ఎవరైనా మూసారు,
పొరపాటును మూయలని ఊయలేదు, పొరపాటున ఆ మూసే టయానికి నీ మీద పడింది. అది మూసే టయానికి నువ్వు వచ్చావు. ఎలా అర్థం చేసుకుంటా తెలుసా? ఈమె నన్ను చూసే, అది బుద్ధి, నీ ఆత్మీయ స్థాయి అది. నిన్ను చూసే వేస్తుంది ఆవిడ, నిన్ను చూసే ఊసాడు అతను. ఏం చేయాలి? ఉపేక్ష. యెహోవా ఈరే, దేవుడు చూచుకొనును. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ప్రియుడా, ఉపేక్షించుకునే జీవితాలు. ఆధిక్యత లేదు సంఘంలో, ఆధిక్యత లేదు. ఒకవేళ కొందరు ఫీల్ అవ్వచ్చు. నో, తగిన కాలము నీలో ఆ యొక్క నీవు ఆయనకి ఇష్టడుగా ఉన్నావనుకో, నీవు అంగీకారంగా ఉన్నావనుకో, ప్రభువుకు తగినట్టుగా నువ్వు నడిచే వ్యక్తివైతే దేవుడు ఎక్కడికి పోలేడండి. పరాయి దేశంలో దేశానికి ప్రభు అవుతాడు ఎవడానా? అణిగి మణిగి ఉంటే ఆయన వైపు చూస్తే, అణిగి మణిగి ఆయన వైపు చూస్తూ ఉంటే, హీ విల్ లిఫ్ట్ us, ఆయన మనల్ని పైకెత్తుతాడు. ఒక పాట ఉంది తెలుగులో కూడా, ఓ దేవునికి మహిమా లేవనెత్తేను, నన్ను లేవనెత్తేను. చాలు. ఇది కాకుండా మరొక పాట ఏమైనా ఉందా? అది ఓకే అవన్నీ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ పాటకి ఇదేనా తర్జుమా? ఇంగ్లీష్ పాట ఏదో ఉంది, దానికి ఇదే తర్జుమా అనుకుంటా. ఇదే తర్జుమా. దేవుడు ఉన్న స్థితిలో నీవు ఆయనకి అంగీకారంగా ఉండాలి, తగినట్టుగా నడుచుకోవాలి. ఎప్పుడు ఉన్న స్థితిలో, నీ వయస్సులో నీవు ఆశించేది దొరకదు, నువ్వు ఆశించడం దొరకదు. యోసేపు పోతేఫర్ ఇంట్లో ఏం ఆశించాడండి? ఏదైనా ఆశించాడా? జైల్లో ఏదైనా ఆశించాడా? బట్ హీ బికేమ్ ఏ కింగ్ ఇన్ ద పోతేఫర్ హౌస్, ఈ కింగ్ ఇన్ ద జైల్ ఆఫీసర్గా మారిపోయాడు. అట్ లాస్ట్ ఫైనల్లీ ఏమయ్యాడు? కింగ్, రాజుకు రాజు అయ్యాడు. అంటే నేను ఫరోనే అయినను, ఏమంటాడు తెలుసా? ఒక రోజున నేను ఫరోనే అయినను, ఎస్, నీ సెలవు లేకుండా ఒక్క ప్రజలు కాదు, ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తుటకో. ఎవడండి ఈ ఫెలో? బానిస, అమ్మబడ్డవాడు, కట్టు బానిస. ఆ బానిసకి ఆ దినాల్లో ఐరన్ రాడ్ కాల్చి గుర్తేస్తారు. ఇంటూ గుర్తు ప్లస్ గుర్తు కానీ వాళ్ళ ఇంటి పేరనే వేసుకుంటాడు. కేకే అనేవాడు తెలంగాణలో ఉన్నాడు. పిఆర్కే ఉన్నాడు ఒకడు. పీకే అని ఒకడు అంటారు. ఆడి పేరేం పేరు? పీకే అంటే కాదయ్య బాబు, ఆడు నాకు గుర్తురాడు. ఆడు కాదు, ప్రశాంత్ కుమార్ కాదు, ప్రశాంత్ ఒకడున్నాడు. ప్రభుత్వాలు పడగొడతాడు, కడతాడు కూడా. మనిషి కొంత ఉంది, మ్యాజిక్ ఉంది అతని దగ్గర. ప్రభుత్వాలు గైడెన్స్ ఇచ్చి ఈ ఛానల్స్ ఉండాలని చేశాడు. లేదా గుర్తులేదా మీకు? ఆడే మిగిలిన పేర్లు నాకు వద్దు బాబు, ఆ పేర్లు నేను గుర్తుంచుకోను. మన పీకే గారు కానీ ఇంకో పీకేలు మాకొద్దు, ఎవరో గుర్తొచ్చాడు. అలాంటి వాడు ఆ పీకే వేస్తారు గుర్తు దాని మీద, అతని మీద. పోతేఫర్, పోలో పీ ఉందా లేదా? అలాగే ఇదేంతో వేస్తారు? కాల్చి
మన పిల్లలకు నా పొట్ట మీద కూడా ఉన్నాయి. బాల్యమందు సూది కాల్చి ఇలా ఇలా వేస్తారు. మా సహోదరులు చంద్రకాంతమ్మ కూడా తెలుసు. కాల్చి జబ్బులు రాకుండా ఉండాలంటే కాల్చేసివారు అప్పుడు సూత్తోటి. దప్పనం కాదు, రాడ్ కాదు, అది కూడా ఒకటే ఐరనే. ప్రియుడా, తగినట్టుగా మన జీవితము ఇన్ ద బిగినింగ్ నుంచి అలా చూస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ అన్ టు ద లార్డ్స్ పర్మిషన్. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన చిత్తమును కొంచెం కొంచెం కాదు. నీకు అనుకూలంగా సంఘమంతా నడుచుకోవాలనుకోకు. నువ్వు నీకు అనుకూలంగా మరొక వ్యక్తిగా జీవించాలి, ప్రవర్తించాలనుకోకు. ఎప్పుడు ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలా. ఆయన చిత్తం అబ్బా, ఆ మాటలు చాలా నాకు భయం వేస్తుంది అవి చదవటం. పూర్ణముగా నో, లేదు, నేను లేను అనిపిస్తుంది నాకు. ఆయన చిత్తాన్ని పూర్తిగా ఎరగలేను. పూర్ణమైన జ్ఞానము లేదు, పరిపూర్ణతలోకి ఎదగలేదు. మనం అరకొరగా ఉన్నాం. ప్రియుడా, ఇక్కడ 16వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకోవాలా, అనగా తృణీకారము, దోషణ, అవమానము దగ్గర ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలయ్యా. ఒక అబ్బాయి ఉంటాడు, మంచి బిడ్డ, బాగా మంచి యాక్టివ్, మాటికి తిడతా ఉంటాను, చాలా చేస్తాడు మంచి పనులు. ఎక్కడైనా కోపగిస్తాడేమో చూస్తాను, ఎక్కడ కోపగించడు. ధారాళంగా 2 చేతులతో ఖర్చు పెడతాడు. గేటుకు రావాలంటే అది. తృణీకారం, ఎవడైనా నన్ను వెంబడింప తను ఉపేక్షించుకోవాలి. అలా చేయగలమా మనము? తృణీకారం దగ్గర, ఉపేక్షించుకోవటం దగ్గర, తన సిలువనెత్తుకొని అనుదినము దేవుడు అనుమతించే పరిస్థితుల దగ్గర మనము ప్రభువులో కొనసాగే వ్యక్తులుగా ఉండాలని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం త్వరగా చూసుకుందామే. 12 అయింది, ఇంకొక 15 నిమిషాలే మనకు టైం ఉంది. హాఫ్ అన్ అవర్ అయింది నిలబడి. 12వ దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. చాలు. వేర్ హీ ఈజ్ నౌ, ఎక్కడున్నాడు దానియేలు ఇప్పుడు? అమ్మా గుడ్, మంచిది అమ్మా. ఇంకా వెతికాడు, పైకి వెళ్ళాడు, మంచిదే. ఎస్, రాజంతఃపురంలో ఉన్నాడు. ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ స్లేవ్. బానిస బ్రతికేవాడు. బానిసకు బట్ట ఉండదు, భోజనం ఉండదు, ఆరోగ్యాలు అంతంత మాత్రం ఉంటే, నీడ ఉండదు, షడ్డలు ఉండవు. బానిసలు వీళ్ళంతా కూడా. నిజానికి అతను సో గ్రేట్. డైనాసిటీ అంటే ఏంటి? మంచి వంశం నుంచి వచ్చాడు, రాజవంశం నుంచి వచ్చాడు. 3-4 వచనాల్లో కనిపిస్తాయి. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన వాడు ఇతను. రాజవంశంలో పుట్టాడు ఇతను. బట్ అతను చెరపట్టబడ్డాడు, బానిసైనాడు. ఈవెన్ దేర్, అక్కడ కూడా తను ఏం చేశాడండి? ఉపేక్షించుకున్నాడు. పర్వాలేదు. ఒకప్పుడు నేను నా తండ్రి ఇంటికాడ నా దేశంలో రాజవంశంలో ఉండేవాడిని.
రాజు టీవీ వేరు, వాళ్ళు కట్టే బట్ట వేరు. మీకు తెలుసా? మిగిలిన వాళ్ళు, దేశంలో ఉన్న వాళ్ళు దావీదు కుటుంబం దగ్గర తెలుస్తాయి ఇది. వాళ్ళ కూతుర్లు, కొడుకులు అట్లాంటి వాళ్ళు బట్టలు కడతారు. బైబిల్లో రాయబడింది. వాళ్ళ బట్టలు వేరు, ప్రజలంతా కట్టుకునే బట్టలు వేరు. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ భోజనం వేరు. అలా అంత రాయల్, ఉన్నతంగా ఉంటుంది. అలాంటి వాడు పట్టిన గతి ఎలా ఉన్నాడు? అలాగా అక్కడ ఉపేక్షించుకున్నాడు. సిలువెత్తుకున్నాడు. ఇప్పుడైతే రాజు అంతఃపురంలో ఉన్నాడు. హౌ హీ లిఫ్టెడ్, ఎలా ఎత్తబడ్డాడు పైకి? సిలువెత్తుకుని నడవటం. ఎవడైనా నన్ను వెంబడించే గోర్నేళ్ళ తను తాను ఉపేక్షించుకొని, వినబట్టలేదు, గట్టిగా చెప్పు. ఏం లాయర్గా నువ్వు పని చేస్తా అక్కడ, గట్టిగా మైకిస్తారేమో నాకు తెలియదులే. అక్కడ సిలువనెత్తుకునే దగ్గర తెలిసిపోదు భక్తి. ఏంటి అంకులు అలాగన్నారు నన్ను మీరు? ఏదైనా జోయల్గా మాట అన్నామనుకోండి, సరదాగా మాట అన్నామనుకోండి, అంటే కొంచెం బాధించదో, నొప్పించదో. ప్రియ సహోదరి, రాజవంశంలో టీవీగా బ్రతికే ఒక కుమారుడు హేయమైన రీతిగా రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను కొన్ని టెంట్లు వేసుకుని ఉంటారు. ఒకప్పుడు, ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళు పింగాణి సామాను అమ్ముతారు. అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు కూడా సెంచులు అనబడే ఒక ప్రత్యేకమైన జాతి ఉంటుంది. వాళ్ళు ఇంకా మన గవర్నమెంట్ కట్టించే ఆ బిల్డింగ్లోకి రావట్లేదు అనుకుంటా. అలాగే యానాదులు అనే భీవర్లో ఎక్కువగా ఉంటారు, కనిపిస్తారు మనకి. చేపలు పడతారు, వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు గవర్నమెంట్ 5-6 అంతస్తుల బిల్డింగ్ ఇందిరమ్మ కాలనీలో కట్టింది. అలాగే యానాదులు కాలనీ అంటూ ఉంటుంది, అక్కడ 10 అంతస్తుల బిల్డింగ్ కట్టేసారు ఇప్పుడు. సో కాళ్ళు అందరూ, ధనవంతులు అందరూ అక్కడ. మన స్వార్థకి వెళ్ళాం, 4-5 సార్లు వెళ్ళాం ఆ స్థలానికి. బలిసిమూడు నానుకుని ఉంటుంది, డిఎన్ఆర్ కాలేజ్ నానుకుంటుంది, వెరీ క్లోజ్. వాళ్ళు స్థిరంగా ఉండలేరు. వాళ్ళ బ్లడ్ అలాంటిది ఏమో. ప్రభుత్వం అనుభవించరు. 4,000 6,000 పెన్షన్లు తీసుకుంటున్నారు ఇప్పుడు. మంచిది, అనుభవించండి. కానీ వాళ్ళకి ఎవరికైనా వెళ్తుందో లేదో కూడా తెలీదు. ఆధార్ కార్డు ఉందో లేదో తెలీదు వాళ్ళకి. విచారకరమే కదా. ఒకవేళ వాళ్ళు బుద్ధిహీనులై, కానీ ఇక్కడ రాయల్ ప్రీస్ట్హుడ్, రాజవంశంలో పుట్టిన ఈ వ్యక్తులు ఎంతగా సఫర్ అవుతున్నారు. అక్కడ కూడా సిలువను ఎత్తుకుని వెళ్ళాట. ఇక్కడ సిలువలో భాగం ఏంటంటే 3-4 వచనాలు చూస్తున్నాం. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో. వాళ్ళు బానిసలుగా ఉండటానికి అప్పగింపబడ్డారు. 5వ వచనంలో, 5వ వచనం చూడండి. ఎక్కడ ఉన్నారు వీరు అని అడిగాను ఇందాక. మీరు 17వ వచనం ఎక్కడ ఉన్నారండి? అంతఃపురంలో మాత్రమే కాదు, భోజనం లేని దుస్థితిలో ఉన్న అతను, బట్టలేని దుస్థితిలో ఉన్న అతను తను తాను ఉపేక్షించుకున్నాడు. రెండవది, సిలువనెత్తుకున్నాడు. మనమును మన ఇంట్లో అమ్మ బాబుల దగ్గర ఎలా ఉండాలి, సంఘంలో ఎలాగ ఉండాలి, మన ప్రజల మధ్య ఎలాగున ఉండాలి మనం. అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. కేకలేస్తే అవ్వం, అరిస్తే అవ్వం. మనం కోరుకుంటే అంతకంటే రాదు అది. ఇక్కడ అందుకే అద్భుతంగా అలాంటి దుస్థితిలో ఉన్న 5వ వచనం వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బ్రతుకంతా మారిపోయింది. రాజు తాను అంటే మిగిలిన రాజు ఇప్పుడే చెప్పాను నేను, వాళ్ళ కట్టే బట్ట వేరని. రాజు భుజించే ఆహారం వేరు, ఆ దేశంలో ఉన్న ప్రజలు తినే ఆహారము ఎలాగంటే సాధ్యం ఇది? పుణ్యవతి కొడుకులకి ఎవడా? మిగిలిన వాళ్ళ పిల్లలకి ఎవరా? వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటారు. దేవుని దగ్గర రావటం అని బుద్ధిహీనమైంది అనుకుంటారు. దేవుని కొరకు నమ్మకంగా, దీనులుగా ఉపేక్షించుకుంటూ ఉమ్మి ఊసిన సందర్భంలో
ఇలాగ అనుకుంటూ ఉన్న అది బుద్ధిహీనత కాదు. నువ్వు అజ్ఞానిగా ఉంటావు. నువ్వు అజ్ఞానిగా ఉంటావు. అజ్ఞానిగా ఉంటే లోకానుసారంగా జీవించే మనుషుడికి దేవుడు ఎలా ఇస్తాడు ఈ యొక్క జీవితం? రాజనగరులో నిలువదగిన వాడు. అవునా? అక్కడ పైన మాట ఉంది. అవునా? ఉందా లేదా? రాజా హూ కెన్ స్టాండ్ ఇన్ ద అంతఃపురం. రాజు యొక్క అంతఃపురంలోకి ఎవరు నిలవగలరండి? బానిస. రాజు పిల్లలే ఉంటారు, తప్పితే దాసీలు ఉంటారు హెల్ప్ చేయడానికి. వాళ్ళకి భోజనం. అయితే వీటికి ముందు ఎలా ఉన్నారండి వాళ్ళు? ఎలా ఎలా నడుస్తున్నారు? నడక ఎలా ఉంది? ఉపేక్షించుకున్నారు, సిలువను ఎత్తుకున్నారు. సిలువను ఎత్తుకుని అలా తమ్మును తాము తగ్గించుకున్న 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. చాలు. అంతఃపురంలోకి రావటం వేరు. అలా చాలా మంది పిల్లలు వచ్చారు, యవనస్తులు. ఆ రోజునే రాజ అంతఃపురంలో నిలువదగిన వారు ఎవరైనా వెతికారు. ఎంతకాలం పోషించారండి వాళ్ళని? ఒక సంవత్సరం కాదు, ఎస్తేర్ని కూడా అలా పోషించారు, పరిమళ ద్రవ్యాలు ఇచ్చి. అక్కడ కూడా ఇంకొక మాట మరిచాం, అక్కడ కూడా తమ్మును తాము వాళ్ళు కాపాడుకున్నారు. ఏమన్నారో తెలుసా? చాలు. ఎవరంటారండి? దుబాయ్ దేశం కానీ, అమెరికా దేశం కానీ, ఇంగ్లాండ్ దేశం కానీ వెళ్ళిన తర్వాత అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి అనుకోండి, ఏది మానేస్తాం మనం? మన రాష్ట్రంలో మద్యం క్వాలిటీ మందు అమ్మాలంట. అందుకు ప్రభుత్వం పడిపోయిందంట. క్వాలిటీ మందు ఇవ్వలేదంట. క్వాలిటీ మందు ఇవ్వలేదు, అది కూడా ఒక అభియోగం. మేము క్వాలిటీ మందు ఇస్తాం, నీకు మద్యం ఇస్తాం అని వాగ్దానంతో పైకి వచ్చారన్నమాట. చూసారా? అటువంటి ఫ్రీగా ఇస్తున్నారు అక్కడ ఆ ఊర్లో అన్ని. విస్కీ, బ్రాందీ, ఫైన్ క్వాలిటీ, ఫారిన్ క్వాలిటీ. ఎవరికి? రాజంతపురంలో ఉన్నవాడికి. బట్ వాళ్ళు తమను తాము ఉపేక్షించుకున్నారు. పర్వాలేదండి, బ్రతుకునాడుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. ఎవరి కాళ్ళు? నా పోసుకునే యొక్క కాళ్ళు. అతని పేరేం పేరు? ఏమయ్య పేరుందా? ఎస్. కాబట్టి అట్లాంటి వ్యక్తి దయతో మేము మాకు అలవాటైన భోజనం తింటామండి. మేము అమెరికా వచ్చామని, ఇంగ్లాండ్ వచ్చామని బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నారని ఇండియా తెచ్చుకోవడం కాదు. మన బ్రతుకులు అలా ఉన్నాయేమో కానీ అక్కడ మాత్రం వాళ్ళు మాత్రం సిలువ. ఐ వాంట్ టు బి లివ్ ఫర్ ద లార్డ్. నేను దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నాను. వాటిని పుచ్చుకొని నేను అపవిత్రం చేసుకోలేను. ప్రియ సహోదరి, ఇక్కడ ఇది కాదా? సిలువ ఉపేక్షించేది కాదా? అటుపైన 19వ వచనంలో చూస్తారన్నమాట. ఈ రెండు చూసుకుని వెళ్ళాలి. ఇందాక మనం రాజు వారితో మాట్లాడగా వారందరిలోనూ, అంటే అనేకులు వచ్చారు, కానీ వాళ్ళందరిలోనూ దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరయ వంటి వారు, అంటే మరుగుతుగా షడ్రక్, మిషక్, అబేద్నెగో వంటి వారు ఎవరునూ కనబడలేదు. ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవటానికి అది దేశం కాదు, మన భాష కాదు, కల్దీయుల భాష, పారసీకుల భాష ఉంది, ఆ జాతి భేదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వీళ్ళు వెళ్ళారు. దేవుని యొక్క అనుగ్రహం అంటాం కదా, దేవుని యొక్క కృప. ఆయన కృపను మనం వేడుకోవాలి. ఆయన కృపను బట్టి ఆయన కొరకు
నీ బుద్ధి మీద ఆధారపడితే నువ్వు ఇది మంచి లాభం వచ్చే రోజు. నీకు నువ్వు తెలివైన వాడు అనుకోవద్దు. మోసపోకుడి దేవుడు. కాలమును బట్టి నడవద్దు. నువ్వు ప్రియులారా, కాలమును బట్టి నడవద్దు. నా శరీరం ఇప్పటికి కూడా లోకంలో ఉన్నవన్నీ శరీర ఆశయాలను తీర్చుకోమని అడుగుతుంది. ఈ లేఖనం నాతో మాట్లాడకపోతే, నేను ఆయనకు భయపడపోతే, ఈ సిలువను ఎత్తుకోపోతే, నేను కూడా అనేకులు కోట్లాది మంది నా చుట్టూ ఉన్నవాళ్ళు వారి వల్ల ఉంటాను కదా. నేనే కాదు, మనమంతా ఉంటాం కదా. ప్రియ సహోదరి, ఇక్కడ వారి వంటి వారు కనబడలేదు. నీవు నేను కూడా మన జీవితాల్లో విద్యార్థులుగా ఉన్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండ్ అపాన్ ద లార్డ్. గృహస్థుడిగా ఉన్న కుటుంబం పోషించుకోవటానికి దేవుని మార్గం కాకుండా, దేవుని యొక్క విధేయత చూపించకుండా సిలువ అంటే ఎత్తుకోవడం అంటే నష్టపరుచుకోవడం అని అర్థం. నీ జీతాన్ని ఒకరోజు నష్టపరుచుకోవడం. నిన్న తణుకు వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాలి. ఆయన అంటాడు, ఒక అతను, అంకుల్ నేను ఎంతైనా నష్టపరుచుకుంటాను, నాకు ఈ లిస్ట్ ఇచ్చాడు, ఇన్ని పనులు ఉన్నాయి. మా బ్రాంచ్ మేనేజర్ ఇన్ని పనులు చెప్పాడు. చాలా నష్టపరుచుకుని ఉంటాడు. ఆ పని ఉద్యోగం సంబంధించిన పని మాత్రం కాదు. ఒక దినాన్న దాని యొక్క ఫలాలు మనం ప్రభు మీద ఆధారపడితే సిలువనెత్తుకొని ఆయన మార్గాలు. నేను ఆ యూత్ మీటింగ్కి వెళ్ళినోళ్ళని మీ అనుభవాలు చెప్పమని అడుగుతున్నాను. నేను ఆల్రెడీ మా సహోదరికి మెసేజ్ పెట్టాను. మీ పిల్లల యొక్క అనుభవాలు చెప్పండి అని. ఈజ్ దేర్ ఎనీ ప్రాఫిట్? ఏమో నీకు అనిపించిందో లేదు, నీ గ్రాహ్యానికి వచ్చిందో లేదు, ఏదన్నా ఆ గ్రహింపులో ఉన్నావు లేవు, ఎంతవరకు గ్రహింపు కలిగి ఉన్నావు లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మీ అందరి పక్షాన్ని మీరు చెప్పకుండా చెప్పగలం. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే ఆస్వాదం. నువ్వు ఎక్కడికి పోయినా ప్రపంచంలో నువ్వు నీ సర్టిఫికేట్లు బట్టి నువ్వు పరిగెత్తిన, ఎక్కడ పరిగెట్టినా నీకు ఎక్కడ దొరకదు. దరిద్ర కొట్టువాడికి ఏ ప్రక్కకెళ్ళినా ముళ్ళ పరిగి, అంటే వేటకి వెళ్ళాడు అనుకోండి, ఏం దొరకవు ప్రభు లేకుండా. నీకు తెలియదు అనుకుంటా. వేటకి వెళ్ళిన వాడికి చేపలు దొరికి పట్టినాయా? పునరుద్ధారణ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళారు, వేటకెళ్ళి దొరికినాయా ఏంటి? ప్రభువుకి మొదటిసారి ఇవ్వటం నేర్చుకోను, నీవు నీ పిల్లలు కుటుంబంగా. అప్పుడు ఆ పైన ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు ఆ పైన ఏమనందండి, అటుపైన అవన్నీ అంటే సమస్తమును, వాట్ ఎవర్ యూ వాంట్, ఏది కావాలో అది ఇస్తాను. నిజమా అబద్ధమా? బైబిల్లో ఉన్న మాటలు. వీళ్ళ జీవితాలు సిలువనెత్తుకున్న వారి జీవితం, దానియేలు, షడ్రక్, మెషక్ అనే వారి యొక్క జీవితాలు మనకి చెప్పే పాఠం. అంతేకాదు, ఇక్కడ మంచి మాట ఉంది ఇక్కడ అండి. 20వ వచనం చూడండి. ఆ కాలంలో ఆ దేశం యొక్క పాలనలో అక్కడ జ్ఞానులు, శాస్త్రజ్ఞులు, గారడి విద్య ఇంకేదిగా అందాం, శాస్త్రజ్ఞులు అందాం, గొప్ప జ్ఞానులు, వాళ్ళందరికంటేను గాడ్ ఈజ్ గివింగ్ యూ ప్రామిస్. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఓ మిస్టర్, దేవుడు వాగ్దానాలు తృణీకరించవద్దు. జ్ఞానిని కదా అని అనుకోవద్దు, నీకు నీవే జ్ఞానిని కదా అనుకోవద్దు. ఆదివారం మానేస్తే లాభం అని నీ జ్ఞానం, అది నీ కంటికి. లోతు ఏమనుకున్నాడండి? యొర్దాను నది ఎలా కనిపించింది? అబ్బో, వీడొక పేరు. నన్ను ఆ యోబుని ఈడంటే కూడా నాకు ఇష్టం కాదు, ఈ టైంలో అనాలనిపిస్తుంది. ఈ మనుషుడికి
అది నాశనానికి జోగుచున్న ప్రాంతము, దరిద్రపు కొట్టిది అది, సొదొమ గొమొర్రాలు. ఆ ప్రాంతం ఈ మనుషుడికి ఎలా కనిపించిందండి? ఏమైనా మోసు అనిపించాడా? తిన్నాడా? తాగాడా? నీ కూతుర్ని ఎలా తీసుకురా బయటికి అన్నారా లేదా వాళ్ళు? ఆ వచ్చిన వాళ్ళని బయటికి లాక్కురా. అది యోబు పొందిన లాభం, లోతు పొందిన ఆశీర్వాదం. దేవుని కాకుండా అమ్మా, దేవుణ్ణి కాకుండా, దేవుని మీద ఆధారపడకుండా మనం ఆశించేది, ఒక విద్యార్థి అయినా గృహస్థుడైనా ఏ వయస్సులో ఉన్నా కానీ మనము ఏమీ పొందలేం అని శ్రేష్టమైన ఈవులు ఆయన దగ్గర ఉన్నాయి. వాళ్ళ శ్రేష్ఠులుగా దేవుడు మలిచాడు. దేవుడు ఉన్నది లేదని చెప్పగలడు, లేనిది శ్రేష్ఠులను లేవనెత్తాడు. బానిసలుగా వచ్చినప్పటికీ ఉపేక్షించుకునే జీవితం, సిలువనెత్తుకునే జీవితం, సహించే జీవితం బ్రతుకుని ఇదైతే అత్త మీద కోపం దుత్త మీద, ఈ మాట తెలిసే పని మీరు తెలీదా? నీకు చదువుకున్న వాళ్ళు కూడా తెలియని. అత్త మీద కోపం అంటే ఏంటి? అత్తగారి మీద కోపం అంతా కూడా కొండా మండ మీద చూపిస్తారు. కాబట్టి దేవుడి మీద అలిగి నువ్వు సహవాసం మీద అలగవద్దు సుమా, సంఘం మీద అలగవద్దు. దేవుని నివాసం యెహోవా నివాస స్థలములు ఎంత రమ్యములు. నీకు చేత కదలేవే, అబ్బాయికి తెలుసు బాగారా. నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. అబ్బా ఎంత, ఐ లవ్ ఇట్ సో మచ్. దేవుని అమ్మ సైన్యములే గదిపే యెహోవా నిన్న కూడా ఒక్క నిమిషము ఎంతో చూశాను నేను. అక్కడ యూత్ మీటింగ్లు కదా ఆయన చెప్పాడు ఈ విషయం. మందిరం యొక్క విలువ చెప్పారా లేదా? దేవుని దాసుడు మందిరాన్ని ప్రేమించడం, దేవుని ఇంటిని ప్రేమించడం, దేవుని సన్నిధిని ప్రేమించడం గివ్స్ us బ్లెస్సింగ్స్. అక్కడ ఉదయకాలం సహోదరుడు చదివించాడు 9వ అధ్యాయం అనుకుంటా, ఎన్నవచ్చును అది నెహెమీయా గ్రంథంలో సకల ఆశీర్వచనములకు మూలమే. 5 చదువు అది. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో సకల ఆశీర్వచనముల స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామును స్తుతించాలి. మనం ఎందుకు ఆరాధించాలో తెలుసా? అది సహోదరుడు చెప్పని ఉద్దేశించింది. అది ఆరాధించడం ఉందా మీకు? లెట్ us obey. లోబడదాం ఆయనకి. ఇప్పుడే లోబడదాం, రేపు మనది కాదు. ఏం పోతాయండి మనకి దేవుని దగ్గరికి వస్తేనే? నష్టపోతాం. బంగారపు కడియం అంటారు, ఇలా చేతికి వేసుకుంటారు కడియం, బ్రాస్లెట్ అంటారు, ఇంకేవో బంగారం వేసుకుంటాం. అవేం నష్టపోక్కర్లేదు, ఎవరు అడగరు నిన్ను. అవి చర్చిలో అడగరు, బయట కూడా అడగరు. ప్రభు దగ్గరికి వస్తే కాగా పోగా ఒకటే నష్టపోతాం. దౌర్భాగ్యమైన లోకానుసారమైన జీవితం మాత్రమే మనకు దూరం అవుతుంది. దైవికమైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం మనం పొందుతాం. మన పిల్లల్ని అందుకే ఆశీర్వదించాలి. అయ్యా మీ పిల్లల్ని పంపిస్తారా రిట్రీట్కి? చేత కదండి, వద్దండి. నో, తృణీకరిస్తే తరుణాలను తృణీకరించవద్దు. అవైల్ చేసుకుందాం, దాన్ని అనుభవిద్దాం. రేపు నీది కాదు. ఏం సంపాదిస్తున్నారు దేవునికి దూరం అయ్యి మీరు? మీ పిల్లల్ని ప్రోత్సహించలేవా? మిగిలిన వాడికి ఏం సరదా డబ్బులు నష్టపరుచుకోవడం సరదా, భారం వహించటం. మాట్లాడుకున్నారు మీరు 5 గంటలు లేచి రాత్రి 9-10 గంటలకు వచ్చి ఎంత ఆశీర్వాదం తెలుసు. అది ఇక్కడ దానియేలు ఆ స్థాయి ఎంత ఉన్నతంగా వెళ్ళిందంటే, దేవుడి కొరకు సిలువ ఎత్తుకుని నడిచిన వ్యక్తి యొక్క జీవితం. 2వ అధ్యాయము
చూడండి, ఇంకా ముందుకు వెళదాం. 2వ అధ్యాయము 13వ వచనం. ఒక్క శరణం పడదాం. పడమను. సమాధాన గృహంబులోను సమాధాన సమాధాన గృహంబులోను సమాధాన. 4వ శరణము 4. దేవుని రాజ్యమిలా సమాధాన గృహంబులోను సమాధాన. చాలండి. నాకు కావాల్సింది మరొకటి. 224వ పాట చివరి వచనం చరణం. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు స్తుతించు స్తుతించు. చివరి చరణం. సవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షము నుండవలెన్. సవాసములో నిలచి ఏమి సంభవించినను. చాలు. అంత అంత పాడకుండదు కదా. చాలు అన్న, చాలు 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 చాలు. కొంచెమే సందర్భాంశం. ఇక్కడ నా హృదయాన్ని తాకిన దేవుని యొక్క ప్రత్యక్షతలు, సహవాసంలో ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉంటాం మనం. దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటో తెలుసా? అపోస్తలుల ఇది. ఎందుకే కొలస్సీలకు రాశాడు ఆయన ఉత్తరం. దీని తప్పిపోతున్నారు వాళ్ళు, అది ఉద్దేశం. కొలస్సీలోని సంగమా, ఏ విషయాల్లో నువ్వు పరిపూర్ణతకి వెళ్తున్నావు? ప్రారంభం బాగానే ఉంది, కానీ నువ్వు తప్పిపోతున్నావు. చెడు బోధల ద్వారా, సహవాసాల ద్వారా నువ్వు నష్టపోతున్నావు. నీ ప్రారంభం బాగుంది, కానీ ఇప్పుడు నీ పరిపూర్ణ వివేచనలో, జ్ఞానంలో, దేవుని చిత్తం తెలుసుకున్నట్లు నువ్వు తప్పిపోతున్నావు. ప్రత్యక్షతలో మనం వెళ్ళాలి. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నాం మనం. సహవాసం నిలిచిన ద్వారా ప్రత్యక్షతలో కొనసాగుతున్నాం. 2, ఏమి సంభవించినప్పటికీ, అంటే సిలువ ఎత్తుకునే వలసిన విషయాల్లో కూడా మనం నిలిచి ఉండాలి. ఏమి సంభవించినా కానీ సిలువ ఎత్తుకునే పరిస్థితులు. దానియేలుకు సంభవించింది. బైబిల్లో చాలామంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళు పొందిన కీడు నష్టం ఇంతంత కాదు. ఎలా ఉన్నారు వాళ్ళు? ప్రభు పక్షమున తమను తాము ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించారు. ప్రాణమును సహితము ప్రత్యక్షతలో ఉన్నారు. ఏం సంభవించినా సిలువకుండా వెళ్ళారు. ప్రభు పక్షమున ఉన్నారు వాళ్ళు. 3వది ఏంటో తెలుసా? చివరిగా అక్కడే అంతమందు వాళ్ళకి బహుమానం. రండి, ఇప్పుడు ఇంకా అయిపోయింది, సమయం అయిపోయింది కదా, ఆప్ చేసేద్దాం. ఇక్కడ దానియేలు గురించి 1-2 మాటలు చూసుకుని మనం ఆప్ చేసేద్దాం. ఇందాక ఏదో చెప్పానా? ఎస్, 2వ అధ్యాయం
13వ వచనం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు సంపబడవలసి ఉండగా. చాలమ్మా. హలో, అందరూ బైబిల్ ఉందా? బ్లెస్సీ పేరేమి? బ్లెస్సీ. నిజమైన ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు? రీడింగ్ బైబిల్, ప్రేయింగ్ ఎవ్రీడే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, యూ హ్యావ్ నో బ్లెస్సింగ్. పేరు మాత్రం ఉంటుంది అంతే, నేతి బీరకాయలాగా. బ్లెస్సీలు పేరు పెట్టుకుంటే లాభం లేదు. సరే, ఇక్కడ వచ్చేద్దాం. ఎవరో కనిపించారు నాకు ఇక్కడ. ఇట్టి శాసనం బయలుదేరుట వల్ల జ్ఞానులు. దేవుని పిల్లలకి ఆపదలు వస్తాయా? కష్టాలు వస్తాయా? ఇప్పుడు చంపేయాలని చూస్తున్నారు. ఎవరిని? ఆ ఊర్లో ఉన్న జ్ఞానులందరూ. ఆ లిస్టులో ఎవరున్నారు? వీళ్ళు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. వీళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. అందుకే 16:24 వచనంలో, మత్తయి 16:24లో చూడొద్దు. ఎవడైనను ప్రభువుని వెంబడేసి. కొన్ని కష్టాలు ఉంటాయండి, బాధలు ఉంటాయండి. ఇంట్లో కనుక నీవు ఇక్కడ సిలువ ఎత్తుకుంటే, మనుషులు సూటిపోటి మాటల దగ్గర దేవుని కొరకు నేనున్నానంటే పర్వాలేదు అనే పరిస్థితి నా దగ్గరుంటే, నేను ఇంకా స్టెప్ బై స్టెప్ ఆ ప్లాట్ఫామ్ మీద బతికే బతుకు రాజాంతత్పురంలోకి వస్తాం. రాజాంతత్పురంలోకి రాకపోవడం రాజు భోజనానికి అర్హులవుతాం. ఆయన బట్టలు, రాజు ధరించుకునే బట్టలు, ఆ స్థాయి డిఫరెంట్. ఒక ప్రపంచం అనుకుందాం, ఒక దేశం. ఆ ప్రపంచంలో ఎవడు ఉండడు ఆ స్థాయి ఇచ్చేసాడు. నేను వన్ డే, ఒకరోజు వచ్చింది, ఆ వ్యక్తులను చట్టం చేయబడింది. జ్ఞానులు అనబడేవాడు అందరినీ ఇట్టి శాసనము బయలుదేరుట వల్ల జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అరే, మనల్ని కాదని అంతఃపురంలోకి వెళ్ళారు. మనమంతా బాగున్నాం ఇక్కడ, ఊర్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు మాత్రం, అవునా, యూదులు అనుకోవచ్చు. యూదులంతా చాలామంది, లక్షల మంది ఉన్నారు అక్కడ బబులోను దేశంలో. అలా అనుకుంటున్నారు, అరే దానియేలు, మన భాషలో దానియేలు గాడు, షడ్రక్ గాడు మనల్ని కాదని పెద్ద రాజు అంతఃపురంలోకి వెళ్ళినట్టు ఫీల్ అయ్యారా? వాళ్ళు ఫీల్ అవ్వలేదు. నిజానికి అలాంటి ఫీలింగ్ వాళ్ళకి లేదు, గర్వం వాళ్ళకి లేదు. ఇక్కడ నీకు నాకుందేమో మిడిసిపాటు ఉంటుంది, అన్నీ ఉన్నది. నిజమా? వెలుతిగా ఉన్నవాళ్ళు ఓకే, శబ్దం. మనము ఇలా ఉండాలి. కాబట్టి ఇక్కడ చంపబడవలసిందిగా వాళ్ళు కూడా అనుకుంటారు, స్వజాతీయులు కూడా అనుకుంటారు, అరే బాగానే ఇచ్చారు, కానీ ఏంటిది దుస్థితి ఏంటి? ఈ మరణ శాసనం. హౌఎవర్, జీవము గల దేవుణ్ణి ఎదురించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఇఫ్ వి డిపెండ్ అపాన్ ద లివింగ్ గాడ్. ఏ స్థితిలో ఉన్నాను ఆయన మీద ఆధారపడితే నీ ప్రభు నీతో ఉంటాడు. ప్రభు ఎంత దూరంలో ఉంటాడండి మనకి? ప్రభు ఎక్కడ ఉంటాడండి మనతో? మన వెనుక ఉంటాడు, మన ముందు ఉంటాడు, మనల్ని ఆవరించాడు. ఇంకెలా ఉంటుంది మీ సొంత మాట ఒక మాట చెప్పండి. మనలో ఉంటాడు. ఇంకొక మాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కంటికి రెప్పెంత దూరం. ఈ రెండు దూరంగా ఉంటాయా? ఎప్పుడైనా పుట్టిన కానీ చచ్చేటంత దూరంగా ఉంటాయి ఒకదానికోటి. మిమ్మల్ని నేను నా కనుపాపగా చేసుకున్నాడు అయ్య బాబు. ఆ దేవుడు చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం.
ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. కరువా నీకు? బతకలేకపోతున్నావు నువ్వు? ఇంటి అద్దె కట్టలేకపోతున్నావు నువ్వు? పిల్లల్ని పోషించలేకపోతున్నావు నువ్వు? 10 అవతారాలు అంటారు అక్కడ. అలా అవతారం, రోజుకు అవతారం ఎత్తుతున్నావు నువ్వు. నీ తెలివి మీద ఆధారపడుతున్నావు నువ్వు. నీవు మేలు పొందవు కదా, కీడే తెచ్చుకుంటాం. ఇక్కడ కీడు గుండా వెళ్ళవలసిన పరిస్థితులలో ఆయనకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి అద్భుతం జరిగింది. దే డిపెండ్ అపాన్ ద లార్డ్స్ ఫీట్. ప్రభు పాదాలను ఆశ్రయిస్తాడు. మనం కూడా ప్రభు పాదాలని ఆశ్రయించాలి. నశించిపోయే వారి విషయంలో, 10 కుటుంబాలు ఇచ్చే విషయంలో. ఆపై ఆయన ఇష్టం. మనంతటా మనం అడుగుతున్నాం, దేవుడు ఇచ్చిన మాటను బట్టి అడుగుతున్నాము. నాకు మొర్ర పెట్టుము, నీవు గ్రహింపలేని నువ్వు మొరబెట్టలేదు. కాబట్టి మనం మొరపెడితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? టైం అయిపోయింది, చూస్తున్నాడు, ఫోన్ ఏం చూస్తున్నాడు, టైం అయిపోయింది. ఆ రాత్రి యందు దర్శనము చేత 19. చాలండి. రాజు కలగన్నాడు, నీవెవరివో తెలియటానికి శ్రమలు వస్తాయండి. అమ్మా ఇంకా పాట పాడడం ఇంకో శరణం అంటే టైం. మీ మొక్కలు చూస్తుంటే నాకు కొంచెం అలసిపోయారు అనిపిస్తుంది. వరలక్ష్మి అలా ఫీల్ అవుతుందా? మన పరిస్థితులు తలకిందులు అయిపోయినాయి. కానీ అక్కడ కూడా దేవుడు మనకు తోడే ఉంటాడండి. ఆ రోజు దర్శనము చేత ఆ రాత్రి దానియేలుకు ఆ మర్మము అంటే రాజు చూడండి, నాకు అప్పుడప్పుడు మహాలక్ష్మి నాతో చెప్తుంది, అన్నగారు పంట చేలోకి వెళ్తున్నాను, పనులు చాలా ఉన్నాయి, ఇలాగే చెప్తుంది, చాలా చెప్తుంది. ఏంటి అన్నయ్య గారు దీన్ని అర్థం అంటది. కళలు చాలాసార్లు చెప్పింది నాకు. కళ చెప్తే దాని భావం చెప్తున్నాను నేను ఆవిడకి. కానీ ఈ మనుషుడికి, దేశంలో ఉన్న రాజుకి కళ మర్చిపోయాడంటే కళ చెప్పాలి. దేవతలు ఏమైనా మనుషుల మధ్య ఉంటారా? దేవుళ్ళు తప్ప ఈ విషయాన్ని ఎవరికని చెప్పలేరు. ఓ పిచ్చోడా అన్నారు. ఎవరితోటి? అంత సాహసం. అరే వీళ్ళందరూ చంపేయండి రా, చట్టం చేసి కోపం వచ్చింది, చట్టం అయిపోయింది. అత్యాగ్రహం గలవాడే. అబ్బా, కాబట్టి మనము దేవుని పక్షాన ఉందాం, దేవుడు మన పక్షాన ఉంటాడు. ఇంకేమంటున్నాడు తెలుసు? దేవుని పిల్లలకి ఎలాంటి తలంపు ఉండాలి. 21వ వచనం, మీ సమయం కత్తి. ఆయన కాలములను సమయంలో మార్చివాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును. రాజుని ముఖ్యమంత్రులు మార్చిపారేస్తున్నాడు, ప్రధానమంత్రులు మార్చేస్తాడు ఆయన టైం వస్తే. అటు దేవుడు కాలములను ఆయన వశంలో ఉన్నవి. మన యొక్క కాలగతులు అట్ లాస్ట్ ఫైనల్గా. సరేండి, ఈ యొక్క ఇదే అధ్యాయం 2వ అధ్యాయం 46. చాలరా, హల్లెలూయా పాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడ. చాలు. చూసారా, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు ఎవరికి నమస్కారం చేస్తున్నారండి? ఇది వికృతి కదా, ప్రకృతి కాదు. ప్రకృతిలో రాజుకి అందరూ నమస్కారం. ప్రకృతి వికృతి అని ఉంటాయి, తెలుసా మీకు? బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది వికృతి. రాజు ఒక సామాన్య బానిసకు, ఎ మ్యాన్ హూ ఈజ్ ఉపేక్షించుకున్నవాడు, సిలువను మోసేవాడు. నీవు నేను మనం అలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. బాధ వేరు, జీవితం వేరు. మనం అలా ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. యవనస్తులారా, ప్రభుకి హృదయంలో చోటివ్వండి. మీరు ఈరోజు చోటివ్వండి. మిస్టర్
దేవునితో మాట్లాడుతున్నాడు. మనం దేవునికి సాధనాలుగా ఉండాలి, ఆయుధాలు. నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ? మరణము, నీకు మరణం వచ్చే సమయంలో సైతం నిన్ను బలపరుస్తాడు, తప్పిస్తాడు. ఆయన మరణం నుంచి తప్పిస్తాడు, నిన్ను ఒక సాధనంగా చేస్తాడు. అది దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తమును పూర్ణముగా తెలుసుకోవాలి. అంతవరకు వేచి ఉన్నాడు. ఇది ఎంత అద్భుతంగా అండి. నమస్కారం చేసి అతని పూజ. మరియు రాజు ఈ మర్మం బయలుపరచుటకు నీవు సమర్థుడైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు రాజు, ప్రభులకు అంటే మర్మమును బయలుపరచుడు వాడునై ఉన్నాడు. దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు అతని బబులోను సంస్థానం అంతటి మీదను, నా బైబిల్లో అధిపతి కాదు, రాజుగా చేశాను. బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా చేశాను. అంతేకాదు షడ్రక్ మిషక్ అనే వారు కూడా చాలు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక మనము మత్తయి 16:24 ప్రకారం మనము దేవుడు ఎవడైనను నన్ను వెంబడింపగోని ఎడ్లా తను ఉపేక్షించుకొని మనం కూడా కష్టం దగ్గర, బాధల దగ్గర, వ్యాధుల దగ్గర, కరువు దగ్గర, పిల్లల సమస్యల దగ్గర అలా ఉందాం. సహోదరు రాజేశ్వరి నా వాన తడుచుకుంటూ వచ్చేస్తుంది, బలహీనరాలు. మధ్యకాలంలో తన పక్షాన దేవుడు ఉన్నాడు. సిలువనెత్తుకు నడిచింది ఆవిడ. సిలువనెత్తుకు నడిచే వారిలో ఒక సాక్షి ఆయన. ఆమె భర్త ఏ కోసేన సహకరించడు, పిల్లలు సహకరించట్లేదు, సమస్యలు ఉన్నాయి, చెప్పుకోవటం అక్కడ వీలు పడదు. చివరికి ఆరోగ్యం కూడా సహకరించలేదు. విలవల్లాడిపోయింది, విలవలు తన్నుకుంది ఆవిడ. ప్రభు తన పక్షాన్ని నిలిచినాడు, లేవనెత్తినాడు. ఈ రోజున వర్షంలో తడుస్తూ దేవుని కొరకు రాగలిగింది. తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించిన మోకరించుతాం. ప్రార్థన చేసుకుందాం.